అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకండి. అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకండి. నిరూపించలేనంత మాత్రాన అబద్ధం నిజం కాదు. అరిచి చెప్పినంత మాత్రాన నిజం అబద్ధము కాదు కాలేదు. ఏదో ఓ రోజు కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. నీవు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. మన నాలుకకు ఎముకలు లేవు, కానీ గుండెలను సైతం బద్దలు కొట్టే శక్తి ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నువ్వు చేసే పనిని ఎవరూ విమర్శించకుండా ఉండాలంటే నువ్వు ఆ పనిని నీ కాలంలో పూర్తి చేయలేవు. భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బ్రతకండి. అనవసరమైన ఆలోచనలను ఆరంభంలోనే అణిచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని ఖచ్చితంగా కోల్పోతారు. నువ్వు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవాడు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడే చేస్తాడు. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి. పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు విడవాలి. పరిస్థితులను నీ ఆధీనంలోకి ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి. మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏదీ రాదు. విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి. గతం అనేది ఆలోచనల్లో ఉంటుంది, భవిష్యత్తు అనేది చేతుల్లో ఉంటుంది. ఆలోచనలు వీడి గమ్యం వైపు ప్రయాణం సాగించు. విజయం తప్పక నీదవుతుంది. చదువు నేర్చుకుని గురువుని, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, అవసరం తీరిపోయాక సహాయపడ్డ వ్యక్తిని జీవితంలో ఎప్పటికీ మరవకూడదు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. సంకల్పంతో మీ తలరాతను మీరు మార్చగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనైనా సంకల్పంతో మొదలుపెట్టు, అనుమానంతో కాదు. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోకు. వద్దు అనుకుంటే ఎంతకైనా తెగిస్తాం, కావాలి అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తాం. కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతం అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు, మీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా పైవాడే. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉన్న బలగం కాదు, నీలో ఉన్న బలం.
నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదని తప్పు. మర్యాద లేని చోటుకు వెళ్ళడం నువ్వు చేసిన తప్పు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు. ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీపైన దుమ్మెత్తి పోస్తారు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్నప్పటికీ నీటి చెంబను కూడా పీల్చుకోదు. అలాగే ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. చేయగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చేయలేమోనన్న భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు. ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటే ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరూ దగ్గరకు కూడా రారు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలివేయకూడదు. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త. మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు. మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామని బాధపడే ప్రతిదీ మనం కావాలని కోరుకున్నది ఆశపడడం మానేస్తేనే బాధలను అధిగమించవలసిన అవసరం ఉండదేమో. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమీ కొనకపోయినా కొంత సువాసనను పీలుస్తాం. ఈ సృష్టిలోని అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులను. నువ్వు బాగుపడాలని కోరుకునే వారి కంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. తోటమాలి ఈరోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలని ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు. బంధం నిరూపించుకోవాలంటూ నటించేవారి కంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారే అవగాహనతో ఉంటారు. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఎవరికీ తాకట్టు పెట్టకు. అది లాభమైన నష్టమైన. మనిషి ఆలోచనలు ఎలా ఉండాలంటే నేటిని అనుభవించేలా ఉండాలి, రేపటికి దర్శించేలా ఉండాలి. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల మనసు పడే బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. ఆ గాయాల లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, మీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది.
మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెప్తాయి, ఏది శాశ్వతం కాదని. అవసరమైనప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి. ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకు. వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్లో స్టేటస్ పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏదీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు. కాదు, నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏదీ చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం దృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు.
ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్లకు శారీరక బాధలు, ఉండి లేని వాళ్లకు మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధపడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటి వాడికి ఎన్నిసార్లు సాయం చేసినా వాడికి గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను, కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుదిగమ్యం చేరాలంటే కష్టాలను, కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, చేసిన వారిని తిరిగి నమ్మకు. అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ ఏమీ కొనకపోయినా కూడా కొంత పరిమళాన్ని ఆస్వాదిస్తాం. ఉత్తముల సహచర్యం కూడా అంతే. నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది. ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వే మాట్లాడాలి, కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే. ఆస్తిని చూసి ప్రేమించే వారికన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. గలగల మాట్లాడే గొంతు మూగయ్యింది అంటే మనసుకు ఎవరో గాయం చేసి ఉంటారు. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలు అయ్యుంటాయో. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక్క మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే
ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలీదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దానిపైన దేవుని దగ్గరకో లేక శ్మశానానికో అని. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో. ఈర్ష్యపడటం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు.